సాయిరామ్ అండి. అందరికీ నమస్కారం. ఈ కొత్త సంవత్సరం అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే మీరు ఎంచుకున్న రంగంలో చాలా ఉన్నత స్థానాన్ని పొందాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఉగాది అంటే కొత్త సంవత్సరం అనగానే మనం ఏదో ఒక కొత్త నిర్ణయం తీసుకుంటూ ఉంటాం. ఆ నిర్ణయం ఎలా ఉండాలి? మన ఇహానికి మన పరానికి కూడా సంబంధించింది అయ్యి ఉంటే ఇంకా బాగుంటుంది కదా. అలా రెండింటికి మనకు ఉపయోగపడేది గీతా పఠనం, గీతాష్టకం. అయితే ఈ గీతా పఠనం రోజు అందరం చేయగలమా? 700 శ్లోకాలు అందరం చదవగలమా అంటే అందరం చదవలేము. అంటే మనకి ఇప్పుడు ఉన్న బిజీలో అంత సమయం సరిపోవట్లేదు. కాబట్టి పరమాత్మ ముందుగానే మనకి మొత్తం భగవద్గీత చదివితే ఈ ఫలితం. మొత్తం చదవలేకపోయారా? 6 అధ్యాయాలు చదవగలరా? పోయి అది చదవలేరు, 3 అధ్యాయాలు చదవగలరా? అది చదవలేకపోతే ఒక శ్లోకం, లేకపోతే శ్లోక పాదం అని మనకి చాలా ఆప్షన్స్ ఇచ్చారు. అంటే ఒక తల్లి పిల్లల్ని భోజనం చేయనంటే ఈ ఐటెం తినండి, ఇది తినకపోతే ఒక్క ముద్దాన్ని బతిమాలు పెడుతుంది కదా. అలాగే పరమాత్మ కూడా ఒక్క శ్లోకమైనా చదవండి అంటే పిల్లల కడుపు నింపడం అనేది తల్లి ఉద్దేశం. మనం చేసిన ఈ కర్మల నుంచి మనల్ని తప్పించి మోక్షాన్ని ఇవ్వడం అనేది ఆ పరమాత్మ సంకల్పం. కాబట్టి ఆయన మనకి ప్రతి నిమిషం గీతా మార్గంలో మనం పయనించేటట్టుగా చేస్తూనే ఉంటాడు. అవన్నీ మనము అరిషడ్ వర్గాల కారణంగా అనేక పొరపాట్లు అంటే అనేక కర్మలు చేస్తూ ఉంటాం. వాటి ఫలితంగానే మనం సంచిత కర్మల్ని, ప్రారంభ కర్మల్ని అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. మరి కర్మల్ని తప్పించుకోగలమా? తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే బాగుంటుంది కదా. ఆ మార్గాన్ని కూడా మనకి చూపించేదే గీతా మహత్యం అన్నమాట. అటువంటి అద్భుతమైన చాలా గొప్పదైన గీతా మహత్యాన్ని తెలుసుకోవడానికి మీ విలువైన సమయంలో 1 గంట కేటాయించండి. అది కూడా ఉగాది పర్వదినాన మధ్యాహ్నం 3 గంటలకి మనం గీతా మహత్యం తెలుసుకుందాం. దాన్ని బట్టి అసలు గీత ఎందుకు తెలుసుకోవాలి అంటే ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకునే ముందు దాని గొప్పతనం తెలిస్తే తెలుసుకునేందుకు ఆసక్తి పెరుగుతుంది, దాని మీద విలువ పెరుగుతుంది. కాబట్టి ఈరోజు గీతా మహత్యం మధ్యాహ్నం 3 గంటలకి మీకు లింక్ కూడా ఇవ్వబడుతుంది. కాబట్టి ఆ లింకులో అందరూ జాయిన్ అయ్యి గీతా మహత్యాన్ని తెలుసుకుని మన ఇహానికి పరానికి కూడా ఉపయోగించినటువంటి గీతా మహత్యాన్ని అందరం తెలుసుకుందాం. ఇక్కడ సంతోషంగా ఉందాం, అలాగే మోక్షాన్ని పొందుదాం, మన జన్మని సార్థకత చేసుకుందాం. అందరూ వస్తారని ఆశిస్తూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.